First of the thermodynamics definition discuss చేయబోయే ముందు I have to discuss some of the phenomena. The first information చూడండి, the perpetual motion mission రైట్ ఫస్ట్ కైండ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో దీన్ని మనం ఏమంటామంటే PMM1 అంటే ఫస్ట్ ఆఫ్ థర్మోడైనమిక్స్ డెఫినేషన్ గురించి మనం డిస్కస్ చేయబోయే ముందు వీ హ్యావ్ టు నో అబౌట్ ద PMM1 యాజ్ వెల్ యాజ్ PMM2. సో వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ద పర్పెచువల్ మోషన్ మిషన్ ఫస్ట్ కైండ్ రైట్, దీని గురించి మనం చూద్దామండి. ఇదేం చెప్తుందంటే రైట్ సే how it can define. There is a mission, there is one of the mission which can continuously providing the work done, but it is not taking any the internal energy, it is not taking any input. అంటే ఇన్పుట్ తీసుకోకుండా ద కంటిన్యూస్గా అవుట్పుట్ అనేటువంటిది ఇస్తుంది అన్నమాట. దిస్ మిషన్ ఈజ్ నోన్ యాజ్ ద PMM1. అలానండి ఇదే మిషన్ ఏం చేస్తుందంటే ఇట్ ఈజ్ రిసీవింగ్ ద కంటిన్యూస్ ఎనర్జీ బట్ ఇట్ ఈస్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ వర్క్ డన్. సో ఈ యొక్క మిషన్స్ని మనం PMM1 అంట. మీరు చూడండి, దెర్ ఈజ్ వన్ ఆఫ్ ద మిషన్ ఆర్ ద ఇంజన్ ఏదైనా అనొచ్చా అండి. దెర్ ఈజ్ రైట్ వన్ ఆఫ్ ద మిషన్. What it is doing, it is always the continuously giving the output ఇస్తుంది, but it is not taking any input. అంటే without taking the input it is continuously providing the output. అలానే మీరు చూడండి, ఇక్కడ ఇంకొక ఇంజిన్ ఉంది ఆర్ ఇంకొక మిషన్ ఉంది రైట్. ఈ మిషన్ ఏం చేస్తుందంటే ఇట్ ఈజ్ టేకింగ్ ఎనర్జీ. ఇది ఇన్పుట్ని తీసుకుంటుంది బట్ అవుట్పుట్ మాత్రం ఇవ్వట్లేదు. ఈ యొక్క మిషన్స్ని మనం PMM1 అంట. ఫ్రెండ్స్, ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ హియర్, దిస్ ఈజ్ ద వైలేటింగ్ ద లా ఆఫ్ ద ఎనర్జీ. లెట్స్ సీ what is the law of the energy is saying that, right? According to this law, no mission can no energy can be destroyed or the right producing. అంటే ఎలాంటి ఏ టైప్ ఆఫ్ ఎనర్జీని కూడా మనం డిస్ట్రాయ్ చేయలేము, అలానే మనం ప్రొడ్యూస్ కూడా చేయలేము. ద ఓన్లీ థింగ్ ఈజ్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ నుంచి ఇంకొక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీగా మనం కన్వర్ట్ చేయగలం, అంతేగాని ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేయలేము, అలానే ద డిస్ట్రాయ్ కూడా చేయలేము అన్నమాట. బట్ ఈ మిషన్ చూడండి, దిస్ మిషన్ ఈజ్ ప్రొవైడింగ్ ద అవుట్పుట్, ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ద ఎనర్జీ, బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ప్రాక్టికల్లీ. ఈ మిషన్ చూడండి, ఇట్ ఈస్ అబ్జర్వింగ్ ద ఎనర్జీ. అంటే ఏంటి, ఎనర్జీని స్పాయిల్ చేస్తుంది, బట్ ఇట్ ఈస్ ఆల్సో నాట్ పాసిబుల్ ఇన్ ప్రాక్టికల్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏం చెప్తుందండి? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ సేయింగ్ దట్ ద ఎనర్జీ కెనాట్ బి డిస్ట్రాయిడ్, the energy cannot be the produce. The only thing is can convert into one form into the another form only. So that the and listen here, the PMM1 is violating the law of conservation of energy. At the same way, the PMM1 is also violating the first law of the thermodynamics. సో దట్ ఇప్పుడు ఈ స్టేట్మెంట్ని బట్టి మనకేమర్థమైందండి, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ యాజ్ వెల్ యాజ్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ దెర్ ఈజ్ ఎ సిమిలర్. అందువల్ల ద PMM1 ఏదైతే ఉందో దిస్ ఈజ్ వైలేటింగ్ ద బోత్ లాస్, దట్ ఈస్ నథింగ్ బట్ ఎ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ యాజ్ వెల్ యాజ్ ద ఫస్ట్ లా ఆఫ్ ద థర్మోడైనమిక్స్. రైట్, క్లియర్? దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద PMM1. Then let us go to discuss about the
so that the perpetual, right, motion mission the second kind, and దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. PMM2. సో ఇదేం చెప్తుందంటే అండి, వాట్ ఈస్ దిస్ మిషన్? ఈ మిషన్ ఎలా ఉంటుందంటే, దిస్ మిషన్ ఆర్ ద ఇంజన్ ఏదైనా అనొచ్చా అండి. సో లెట్ us థింక్ దట్ దిస్ ఈస్ ద మిషన్ ఆర్ ద ఇంజన్. సో దిస్ ఇంజన్ ఈజ్ రిసీవింగ్ ఇన్పుట్ అండ్ దిస్ ఈజ్ ప్రొవైడింగ్ ద అవుట్పుట్ ఆల్సో, రైట్. సో ఇన్పుట్ని ఇస్తున్నాము, అలానే అవుట్పుట్ అనేటువంటిది సో దట్ ప్రొడ్యూస్ అవుతుంది. బట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ అ టైప్ ఆఫ్ ద మిషన్ ఆర్ ఇంజన్ which can convert the 100% of the input into the output. అంటే ఇక్కడ ఎంతైతే కనుక ఇచ్చామో 100% కనుక ఇస్తే ద 100% అనేటువంటిది అవుట్పుట్గా మనకి బయటకు వస్తుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ పాసిబుల్ ప్రాక్టికల్, రైట్. ఎందుకంటే నో మిషన్ హ్యాస్ ఏ 100% ఎఫిషియన్సీ ఇన్ ప్రాక్టికల్. ఐడియల్ కండిషన్లో మాత్రమే పాసిబుల్ అవుతుంది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ మిషన్, if you observe this mission or the engine, so this mission is not violating the first law of thermodynamics. It is చాలా important point, right. This particular mission is not violating the first law of the thermodynamics, but it is violating the second law of thermodynamics. So that second law of thermodynamics ఏం చెప్తుంది అనేటువంటిది we will discuss in the second law of the thermodynamics, but present we have to remember that this particular mission is not violating the first law of the thermodynamics, but it is violating the second law of the thermodynamics, right. This is what about the PMM1 as well as the PMM2, right. Now let us have to understand about the definition of the first law of the thermodynamics. So first law of thermodynamics definition ఏం చెప్తుందంటే, see, the law states that, let's see, right, it is saying that the net heat energy ఏదైతే హీట్ ఎనర్జీని మనం ఒక సిస్టమ్కి మనం రైట్ సప్లై చేస్తున్నామో, ఈ యొక్క this net heat energy will be converted into the work done. అంటే దీని మీనింగ్ చూడండి, డెఫినేషన్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ యొక్క డెఫినేషన్ ఎలా ఉంటుంది అంటే, when a thermodynamic system is undergoes into the cycle, the net heat energy supply to the system is always equal to the work done by the system. అంటే దీని మీనింగ్ ఏంటంటే, మ్యాథమెటికల్లీ ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ ద మ్యాథమెటికల్లీ, సో రైట్, సో ఒక థర్మోడైనమిక్ సిస్టమ్ అనేది, ఒక థర్మోడైనమిక్ సిస్టమ్ ఈజ్ అండర్గోస్ ఇంటూ ద థర్మోడైనమిక్ సైకిల్. So in this condition, whatever the net heat energy is supplied to the system from the surroundings is equal to the work done by the system on the surroundings. అయితే దీనికి ఏంటంటే మ్యాథమెటికల్గా మనం ఏం చెప్పుకున్నాం అంటే, right, mathematically we can say that the cyclic of the particular change in heat energy is equal to the cyclic of the work done. అంటే which is nothing but ఈ యొక్క సైకిల్ సింబల్ ఏంటంటే, సైకిల్ is nothing but the completed of the cycle only. This is what about the heat energy which is supplying to the engine. This is what the work done which is done by the system on the
I mean the surroundings only. So now see the first law of the thermodynamics, what it is saying that, right, it is saying about the internal energy only. Internal energy గురించి ఇది మనం చెప్తుంది. So that before that, right, first law of thermodynamics is also saying the heat is converted into the work as well as the work is converted into the heat one. అంటే దీని మీనింగ్ ఏంటంటే హీట్ అండ్ వర్క్ ఆర్ మ్యూచువల్లీ కన్వర్టబుల్, రైట్. ఇది మనకి ఫస్ట్ లా ఆఫ్ ద థర్మోడైనమిక్స్ చెప్తుంది. అండ్ ఇంకోటి ఏం చెప్తుందంటే అండి, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఈజ్ ఆల్సో సేయింగ్ దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్ ద PMM1 మిషన్. సో దట్ ఫస్ట్ లా ఆఫ్ ద థర్మోడైనమిక్స్ అనేటువంటిది మనకి 3 డెఫినేషన్స్ చెప్తుందండి. ఫస్ట్ ఏం చెప్తుంది, when a thermodynamic system is undergoes into the cycle, the net heat energy supplied to the system from the surroundings is equal to work done by the system on the surroundings. అది మనం మ్యాథమెటికల్ కింద మనం డిస్కస్ చేస్తాం. ద సెకండ్ వన్ ఏం చెప్తుందండి, ఫస్ట్ ఆఫ్ థర్మోడైనమిక్స్ స్టేట్స్ దట్ ద హీట్ అండ్ వర్క్ బోత్ ఆర్ ద ఇంటర్ కన్వర్టబుల్. The third thing ఏం చెప్తుందండి, it is highly impossible to construct the PMM1. And I would like to say that first law of thermodynamics is almost similar to the law of the conservation of the energy only, right. So that after this I also would like to say that first law of thermodynamics is always states about the internal energy only. So that now let us have to understand about the internal energy. అంటే మనం ఏం చెప్పుకుందాం అంటే అండి, హీట్ ఎనర్జీ గురించి, ఇంటర్నల్ ఎనర్జీ గురించి, యాజ్ వెల్ యాజ్ ద వర్క్ డన్ గురించి, ఈ యొక్క 3 గురించి మనం డిస్కస్ చేసిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు గో అవర్ ద ఫర్దర్ ఇన్ఫర్మేషన్. రైట్, సీ సో heat energy or internal energy as well as the work done. So first of all, what I mean to say that, and there is one of the solid is looking like this, right. ఒక సాలిడ్ ఉందండి, ఈ యొక్క సాలిడ్ కి we are supplying the heat energy, right. హీట్ ఎనర్జీని సప్లై చేస్తున్నామండి. then what is going to be happen in this solid? మీరు చూడండి, ఈ యొక్క హీట్ ఎనర్జీ అనేటువంటిది when you are supplying heat energy to the solid, as we know that the state of a solid will be converted into the liquid. అంటే సాలిడ్ అనేటువంటిది లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది ఎప్పుడు when you are supplying the heat energy to the solid. అయితే ఇక్కడ ఏంటంటే there are 2 phenomena are taking a place. ఈ యొక్క సాలిడ్లో ద కైనటిక్ ఎనర్జీ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ద పొటెన్షియల్ ఎనర్జీ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే వీ కెన్ ఆల్సో సేస్ దట్ ద హీట్ ఎనర్జీ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు ద కైనటిక్ ఎనర్జీ యాజ్ వెల్ యాజ్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ టు ద సాలిడ్. అయితే వాట్ ఈస్ దిస్ ఇండికేషన్? ద కైనటిక్ ఎనర్జీ చూడండి, the indication of the kinetic energy is nothing but the increasing of temperature into the body. అంటే ఈ యొక్క సాలిడ్ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది కదా, దట్ ఈజ్ నథింగ్ బట్ ద ఇంక్రీజింగ్ ఆఫ్ ద కైనటిక్ ఎనర్జీ. అలానే మీరు చూడండి, సాలిడ్ అనేటువంటిది లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది కదా, సో ద మెల్ట్ అవుతుంది, సాలిడ్ విల్ గెట్స్ ద మెల్టింగ్. సో దిస్ ఈజ్ ఇండికేట్స్ is nothing but the potential energy into the solid. సో హీట్ ఎనర్జీ అనేటువంటిది ఏదైతే కనుక సాలిడ్కి ఇస్తున్నామో, ఈ యొక్క హీట్ ఎనర్జీ అనేటువంటిది ద కైనటిక్ ఎనర్జీగా అవుతుంది, ద పొటెన్షియల్ ఎనర్జీగా అవుతుంది. ద కైనటిక్ ఎనర్జీ అనేటువంటిది దీని ద్వారా మనకి ద టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, దీని ద్వారా మనకి సాలిడ్ అనేటువంటిది దెన్ ద లిక్విడ్గా చేంజ్ అవుతుంది అన్నమాట. ఇది మనకి సాలిడ్లో జరిగేటువంటి ఫినామినన్.
అలానే మీరు చూడండి హీట్ ఎనర్జీ అనేటువంటిది గ్యాసెస్కి సప్లై చేసాము, దెన్ వాట్ విల్ హ్యాపెన్? యాజ్ వీ నో దట్ గ్యాసెస్ డస్ నాట్ హ్యావ్ టు చేంజింగ్ ఆఫ్ ఇట్స్ స్టేట్ లైక్ ఎ సాలిడ్. సో ద సాలిడ్ అనేటువంటిది తన యొక్క స్టేట్ని చేంజ్ చేసుకుంటుంది హీట్ ఎనర్జీ ఇస్తే, బట్ గ్యాసెస్ ఎప్పుడు కూడా తన స్టేట్ని చేంజ్ చేసుకోదు. దెన్ వాట్ విల్ బి హ్యాపెన్ వెన్ యువర్ సప్లయింగ్ ద హీట్ ఎనర్జీ టు ద గ్యాసెస్? సి, అండ్ మీరు చూడండి దెర్ ఈజ్ ఎ గ్యాస్, ఒక గ్యాస్ ఉందనుకుందాం ఇక్కడ, రైట్? దెర్ ఈజ్ ఎ గ్యాస్, యు ఆర్ ప్రొవైడింగ్ ద హీట్ ఎనర్జీ, హీట్ ఎనర్జీని సప్లై చేస్తున్నాము గ్యాస్కి. సో ఇక్కడ ఏమవుతుందంటే అండి, మనకు సాలిడ్లో ఏమైందండి, ద కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అయింది, ద పొటెన్షియల్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అయింది. ద కైనెటిక్ ఎనర్జీ ద్వారా ద టెంపరేచర్ ఇండికేషన్ అవుతుంది, ద పొటెన్షియల్ ఎనర్జీ ద్వారా దాని యొక్క స్టేట్ అనేది కన్వర్ట్ అవుతుంది. అలానే మీరు చూడండి గ్యాసెస్ కనుక హీట్ ఎనర్జీ ఇస్తే దీని యొక్క కైనెటిక్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ దీని స్టేట్ చేంజ్ అవ్వదు కదా, దీని వాల్యూమ్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో ద వాల్యూమ్ ఆఫ్ ద గ్యాసెస్ విల్ బి ఇంక్రీజెస్. అంటే ఈ యొక్క హీట్ ఎనర్జీ అనేటువంటిది ఏదైతే కనుక మనం ఇస్తున్నామో, ఈ యొక్క హీట్ ఎనర్జీ అనేటువంటిది ద కైనెటిక్ ఎనర్జీగా యాజ్ వెల్ యాజ్ ద ఇంక్రీజింగ్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ గ్యాసెస్గా మనకి కన్వర్ట్ అవుతుంది అన్నమాట. అయితే ద ఇంక్రీజింగ్ ఆఫ్ ద వాల్యూమ్ ఈజ్ రిజల్ట్ ఈజ్ నథింగ్ బట్ ద వర్క్ డన్. హౌ ఇట్ ఈస్ లెట్ us have to understand this. సో దట్ ఏం చెప్పుకున్నామండి, ద ఇంక్రీజింగ్ ఆఫ్ వాల్యూమ్ అనేది ఏదైతే ఉందో దాని యొక్క రిజల్ట్ అనేది మనకి వర్క్ డన్ అని చెప్పి చెప్పుకుంటున్నాం అనమాట. వాట్ ఈజ్ ద వర్క్ డన్? వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రొడక్ట్ బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్టెన్స్. యాజ్ వీ నో దట్ ద వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. సో హౌ దిస్ the increasing of the volume of the gases is resulting of the work done, that we can understand now. So చూడండి, let us have a one of the IC engine. ఒక IC engine ఉందనుకుందాము, the engine cylinder, then we have the piston is looking like this. Okay, the piston is looking like this. So this is the system. This space is nothing but a system. The system is filled by the gases. Filled by the gases. So during the third stroke, that is nothing but the power stroke or the expansion stroke. Then what happened here? As we are discussing that the volume is increases. So the volume of the gas is increases like this. Volume increase అయింది అనుకోండి, the piston అనేటువంటి ఎలా వస్తుందండి, టీడీసీ నుంచి బీడీసీకి మూవ్ అవుతుంది. సో దట్ టీడీసీ నుంచి రైట్ బీడీసీకి మూవ్ అయింది అనమాట డ్యూరింగ్ ద ఎక్స్పాన్షన్ ప్రాసెస్. సో ద వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది కదా, వాల్యూమ్ ఇంక్రీజ్ అయిందంటే ద పిస్టన్ హ్యాస్ టు బి మూవ్ ఫ్రమ్ టీడీసీ టు ద బీడీసీ. అంటే ఇక్కడ మీరు చూడండి, హియర్ దిస్ గ్యాసెస్ ఆర్ ప్రొవైడింగ్ ద ఫోర్స్ ఆన్ ద పిస్టన్. This is the force which is providing on this piston, and this force resulting is nothing but the distance only, right? This is nothing but a distance only. So the product between the force as well as this distance is nothing but a work done one. So that ఇలాగ మనకి గ్యాసెస్లో ఏదైతే కనుక వాల్యూమ్ ఇంక్రీజ్ అయిందో, హీట్ ఎనర్జీని మనం ఇస్తున్నప్పుడు వాల్యూమ్ ఇంక్రీజ్ అయిందో, దానివల్ల వర్క్ డన్ అనేటువంటిది ఫామ్ అయింది. And I would like to say that and the gases ఏదైతే కనుక the increasing of the kinetic energy ఉందో, the increasing of the volume ఉందో, which is nothing but a internal energy only. అంటే దీని మీనింగ్ ఏంటంటే, హీట్ ఎనర్జీ ఏదైతే మనం సిస్టమ్ ఇస్తున్నామో ఆ యొక్క హీట్ ఎనర్జీ అనేటువంటిది ఇంటర్నల్ ఎనర్జీగా యాజ్ వెల్ యాజ్ వర్క్ డన్గా సో దట్ కన్వర్ట్ అవుతుంది. దట్స్ వై ద సమ్ ఆఫ్ ద ఇంటర్నల్ ఎనర్జీ అండ్ వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ ఏ heat supplied. This is what the mathematically the first law of the thermodynamics is saying that. Let us have to understand about this. So that దీన్ని మనం మ్యాథమెటికల్గా ఎలా ఇస్తున్నాడు అనేటువంటిది మనం చూద్దాము. రైట్, సి
So the change in heat energy, whatever the heat energy is supplied to the system, is equal to the change in internal energy plus this the work done, right? This work done, it is what only is saying the first law of the thermodynamics. అయితే ఇక్కడ మనకు చూడండి, I would like to say that the heat energy, right, which is that supplying to the system is equal to sum of the internal energy as well as the work done. I would like to say that this work done is nothing but the concept of the PDV. The PDV concept. What is this PDV concept? So that let us have to understand about what is this the PDV concept అనేటువంటిది మనం అర్థం చేసుకొని ట్రై చేద్దాము. రైట్, సేమ్ and try to understand. There is one of the IC engine cylinder is looking like this. So here, as we discussed, this is the gases. This is providing the force on the piston so that the piston is moved about this much of the distance. So let us hope this. So that ఈ కండిషన్లో మీరు చూడండి, we know friends, the pressure is equal to force divided by area. That pressure is equal to force divided by area, and try to understand force is equal to, right, pressure into area. That clear? So the force is equal to pressure into area. Now we need to understand that the work done in case of this particular here. So and మనకు తెలుసండి వర్క్ డన్ ఫార్ములా ఏంటండి, వర్క్ డన్ is equal to force into distance, right? Work done is equal to force into distance. So force అంటే ఏంటండి, ఇది కదా, force అంటే pressure into the area, ఇది వచ్చింది కదా మనకి. సో అండ్ ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి అరేంజ్ చేస్తున్నాను. Right, work done is equal to force into distance. So right, work done is equal to force అంటే ఏమొచ్చిందండి మనకి, pressure. So that pressure into area and distance కి distance. సో మీరు చూడండి, రైట్, ప్రెషర్ ఇంటూ ఏరియా అంటే ఏముందండి, ఏరియా అంటే ఏరియా ఈజ్ నథింగ్ బట్ మీటర్ స్క్వేర్ ఓన్లీ, డి ఈజ్ నథింగ్ బట్ మీటర్స్ ఓన్లీ. So this is nothing but a pressure, this product is nothing but a volume only. ఎందుకంటే అండి మీటర్ స్క్వేర్ ఇంటూ మీటర్ క్యూబ్ is nothing but a volume only. So the pressure, the change in volume, ఇదే మనకి ఇందాక వచ్చినటువంటి కాన్సెప్ట్ అనమాట. ఫార్ములాలో వచ్చింది కదా మనకి కాన్సెప్ట్. సో దట్ పీడివి కాన్సెప్ట్ అనేటువంటిది వచ్చింది కదా. దిస్ ఫార్ములా ఈజ్ అప్లికబుల్ లైక్ దిస్. సో ఫైనల్లీ ఐ వుడ్ లైక్ టు సే దట్ mathematically the first law of the thermodynamics is always states like this, states like this. See, the supplying of heat energy is equal to the change in internal energy and PdV. ఇది ఫార్ములా మన ఫస్ట్ ఆఫ్ థర్మోడైనమిక్స్ చెప్పాడు. అయితే దిస్ ఫార్ములా ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ద క్లోజ్డ్ సిస్టమ్ ఓన్లీ. ఈ ఫార్ములా రైట్, ఈ ఫార్ములా అనేటువంటిది క్లోజ్డ్ సిస్టమ్కే. మరి ఓపెన్ సిస్టంలో ఏముంటుందా అండి, యాజ్ వి నో దట్ క్లోజ్డ్ సిస్టమ్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఇంటర్నల్ ఎనర్జీ సో దట్ రిలేటెడ్ ఉంటుంది. ఓపెన్ సిస్టమ్ ఎప్పుడు కూడా ఎంథాలపీ రిలేటెడ్ ఉంటుంది. సో దట్ వాట్ ఈస్ ద ఎంథాలపీ ఈజ్ నథింగ్ బట్ the sum of the internal energy and product between the pressure and volume, that is what only the enthalpy. So that this formula is applicable for a closed system only. But if you discuss about the
open system, this has a different formula, that is heat supplied is always equal to the change in enthalpy. Here it is important, right? The change in enthalpy. ఇక్కడ ఏమొచ్చిందండి, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ వచ్చింది. ఇక్కడ ఒకసారి చేంజ్ ఇన్ ఎంథాలపీ మైనస్ ఆఫ్, ఇక్కడ here we have a negative value వస్తుంది. సో దట్ మైనస్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ the VD, right? The concept of V, right? D అంటే వాల్యూమ్ ఇంటూ ద చేంజ్ ఇన్ ప్రెషర్. ఇందుకేం వచ్చిందండి, ద ప్రెషర్ ఇంటూ ద చేంజ్ ఇన్ వాల్యూమ్. హియర్ వీ హ్యావ్ ఏ ద వాల్యూమ్ ఇంటూ ద చేంజ్ ఇన్ ప్రెషర్. అంటే ద కాన్సెప్ట్ ఆఫ్ ద PdV హియర్, ద కాన్సెప్ట్ ఆఫ్ ద VdP హియర్, దిస్ ఈజ్ రిలేటెడ్ టు ద closed system, this is related to the open system. So that finally I would like to say that the first law of the thermodynamics is saying one of the important formulas, that is about the closed system, as well as this is for the open system only, right? This is for the open system only, right? And దీని తర్వాత మనకు వచ్చేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే అండి, so that let us have to understand about the one of the particular laws గురించి మనం right to discuss చేద్దాం. One second, what ideal gas equation గురించి. This is what good concept in the first law of thermodynamics. Ideal gas equation ఏం చెప్తుందండి, PV is equal to MRT. అండ్ దీంట్లో మనకి ద కాన్సెప్ట్ ఆఫ్ R is the so much of importance. R అనేటువంటి కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మీరు చూడండి, ఐ కెన్ సే దట్ R is equal to R0 divided by M. R అంటే ఏంటంటే అండి, R is nothing but the particular gas constant, whereas R0 is nothing but a universal gas constant, whereas M is nothing but a molecular weight of the substance one. So that this is what about R is equal to R0 divided by M. So మీరు చూడండి, R0 ఉంది కదా అండి, R0 is nothing but యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఓన్లీ. సో దట్ 8314 జౌల్స్ పర్ kg కెల్విన్స్, ఇదే కదా దీని వాల్యూ అనేటువంటిది. అలానే మీరు చూడండి, సో అండ్ M, సో దట్ right, M is nothing but the units are the kg per mole only. So that if you understand this concept, right, that specific heats gurinchi man discuss cheddam andi. You discuss about the gases, we have a CV and we have a CP. You discuss about the solids as well as the liquids, we have only C. So we are more concentrate to discuss about the specific heats in case of a gases only. That is nothing but a CP and CV, right? So the specific heat at constant pressure, the specific heat at the constant volume. ఈ యొక్క రెండింటి వాల్యూస్ గురించి మనం చూద్దాము. సేమ్ CP, that CP has the standard value for the air. సో దట్ ఎయిర్ గురించి మనం చూద్దాము, రైట్. 1.005 రైట్ కిలో జౌల్స్ పర్ కేజీ డిగ్రీస్ కెల్విన్, అండ్ దీని యొక్క వాల్యూ ఇది. అదే మీరు చూడండి, సివి చూడండి, సివి ఈజ్ ఈక్వల్ టు 0.71 అండ్ కిలో జౌల్స్ పర్ కేజీ డిగ్రీస్ కెల్విన్, రైట్. దీని యొక్క వాల్యూ, దిస్ ఈస్ ద వాల్యూస్ ఫర్ ద right air only. See, the ratio between CP divided by CV is always 1.005 divided by 0.71 and units are the cancel. This is nothing but a 1.41. So, and we know that CP divided by CV is nothing but a gamma. So that the gamma value is nothing but a 1.41 only. Whatever these values we are discussing about the air only. And there is a relation between the CP and the CV. And we చూడండి, there is a relation between the CP and the CV. We know that CP minus CV is equal to R. Or the CP minus CV is equal to R divided by Z.
దీంట్లో మనం ఏదైనా సరే మనం రిలేషన్ అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ద రిలేషన్ బిట్వీన్ ద సిపి యాజ్ వెల్ యాజ్ ద సివి. నెక్స్ట్ చూడండి, దీని యొక్క వాల్యూస్ ఏమైతే ఉన్నాయో, ద వాల్యూస్ ఆఫ్ దిస్ సి ద సిపి డివైడెడ్ బై సివి ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1, whereas the Cp divided by Cv is always less than 1. దీని వాల్యూ ఎప్పుడు కూడా 1 కంటే కూడా ఎక్కువ ఉంటుందండి, దీని వాల్యూ ఎప్పుడు కూడా 1 కంటే తక్కువ ఉంటుంది అనమాట. బికాజ్ వీ నో దట్ ఆల్వేస్ Cp ఈజ్ గ్రేటర్ దాన్ Cv. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే దట్ Cp ఈజ్ ఈక్వల్ టు Cv ఎట్ వాట్ కండిషన్ ఇట్ ఈస్ పాసిబుల్. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. Cp is equal to Cv అనేటువంటిది at absolute 0, this both will be the equal one, right? So that right, ఈ రెండు అనేటువంటిది absolute 0 దగ్గర ఈ రెండు కూడా మనకి ఈక్వల్ అవ్వటం అనేటువంటిది జరుగుతుంది అనమాట. సో నౌ లెట్ us have to understand the relations between the Cp Cv. As we know, the Cp minus Cv is equal to R, right? This is nothing but Mayer's law అని చెప్పేసి అంటాము. దీని గురించి మనకు ఐడియా ఉంది. సో ఇక్కడ చూడండి, ద Cp అనేటువంటిది కామన్ తీయండి. సో అది ఏమవుతుందండి, 1 మైనస్ Cv డివైడెడ్ బై Cp is equal to R. సో దట్ Cpకి Cp తీసుకోండి అండ్ 1 మైనస్, అండ్ try to understand Cp divided by Cv is equal to gamma, whereas the Cv divided by Cp is equal to 1 divided by gamma. Now the Cp into the gamma అనేటువంటిది, so the gamma minus 1 is equal to R. So if you see about the cross multiplication, next step మనం ఇక్కడ తీసుకుందాము. So the cross multiplication చూసినట్లయితే the Cp into gamma minus 1 is equal to gamma R, whereas the Cp is equal to gamma R divided by gamma minus 1. So that this is one of the important formula. ఈ యొక్క ఫార్ములాను మనకి జనరల్ ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ చూడండి, ఇంకొక ఫార్ములా గురించి మనం డిస్కస్ చేద్దాము. సో ఇది చూడండి, అండ్ Cp మైనస్ Cv ఈజ్ ఈక్వల్ టు R అనుకుందాము. రైట్, Cp మైనస్ Cv ఈజ్ ఈక్వల్ టు R అని చెప్పి అనుకున్నాము. అండ్ ఇక్కడ చూడండి Cvని, సో దట్ Cvని కామన్ తీయండి. సో హియర్ వాట్ హ్యాపెన్స్, Cp డివైడెడ్ బై Cv వస్తుంది, మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు R. సో దట్ Cv అనేటువంటిది, Cv ఈజ్ ఈక్వల్ టు, దిస్ ఈజ్ గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు R, whereas friend the Cv is equal to R divided by gamma minus 1. So that this is indakata formula as well as this formula. ఈ యొక్క రెండు ఫార్ములాస్ కూడా మనకి యాజ్ పర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగటం అనేటువంటిది జరుగుతుంది. ఎస్పెషల్లీ Cp ఈజ్ ఈక్వల్ టు Cv, రైట్, ఏ కండిషన్లో అవుతుంది, రైట్, ఎప్పుడు అవుతుందండి, అబ్సల్యూట్ 0 దగ్గర అవుతుంది. And it is always noted that the value of Cp is always greater than the value of the Cv only, and Cp divided by Cv is equal to always greater than 1 only. Cv divided by Cp is equal to, right, always less than 1 only. So that ఈ విధంగా మనకి ఫార్ములాస్ అనేటువంటిది అడగడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఇంకొక కాన్సెప్ట్ చూద్దాము. లెట్స్ సీ, the change in heat energy is always equal to m into s into delta T. అంటే ఇక్కడ చూడండి, దీని మీనింగ్ ఏంటండి, ఇంటర్నల్ ఎనర్జీ, ద చేంజ్ ఇన్ ద చేంజ్ ఇన్ హీట్ సప్లైడ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ బిట్వీన్ ద మాస్. దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద స్పెసిఫిక్ హీట్. ఇప్పటి వరకు కూడా మనం ఏం డిస్కస్ చేసామో స్పెసిఫిక్ హీట్ అన్నమాట. దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద చేంజ్ ఇన్ ఆఫ్ ద టెంపరేచర్ వన్. మీరు చూడండి, వేర్ ఇఫ్ యూ డిస్కస్ అబౌట్ ఎస్, సో దట్ ఎస్ ఇస్ నథింగ్ బట్ ద స్పెసిఫిక్ హీట్ ఓన్లీ. సో దట్ రైట్ ఏమవుతుందండి, ద చేంజ్ ఇన్ హీట్ సప్లైడ్ డివైడెడ్ బై m into delta. సో దట్ హీట్కి ఏంటండి, హీట్ యూనిట్స్ వచ్చేసరికి జౌల్స్ పర్, దిస్ ఈజ్ కేజీ డిగ్రీస్ కెల్విన్.
దట్స్ వై ద యూనిట్స్ ఆఫ్ ద స్పెసిఫిక్ హీట్ అనేటువంటిది ఇది అవుతుంది, లేదంటే ద కిలో జౌల్స్ పర్ కేజీ డిగ్రీస్ కెల్విన్ ఇదైనా కానీ అవుతుంది అనమాట. అంటే ద బేసిక్ యూనిట్స్ ఆఫ్ ద స్పెసిఫిక్ హీట్ ఓన్లీ that we are discussing. And now right friends, so this is what the today's class, and next class lo manam the remaining topic into the first law of the thermodynamics, like manam inka the process gurinchi manam discuss cheyaledu, the reversible processes and the reversible process gurinchi meer chustunatlaithe we have a reversible processes and the irreversible processes. మీరు చూడండి, రివర్సబుల్ ప్రాసెసెస్ కనుక మీరు చూసినట్లయితే నంబర్ 1 ఈజ్ ఐసోకోరిక్ ప్రాసెస్. ఐసోకోరిక్ ప్రాసెస్. నంబర్ 2 ఈజ్ ఐసోబారిక్ ప్రాసెస్. ఐసోబారిక్ ప్రాసెస్. నంబర్ 3 ఈజ్ isothermal process. Isothermal process. Number 4 is adiabatic process. Number 5 is the polytropic process. The polytropic process. అయితే మీరు చూడండి, రివర్సబుల్ ప్రాసెసెస్ ఏమైతే ఉన్నాయో 5 నంబర్స్, that is nothing but a isocoric, isobaric, isothermal, adiabatic as well as the polytropic process. అయితే ఇక్కడ చూడండి, isocoric process is also known as the constant volume process. Isobaric process is also known as the constant pressure process. Isothermal process is also known as the constant temperature process. So that adiabatic process is also known as a isentropic process. ఎందుకంటే దీంట్లో మనకి ఎంట్రోపీ అనేటువంటిది కాన్స్టెంట్ ఉంటుంది అన్నమాట. నథింగ్ హీట్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ హియర్. వెన్ ద హీట్ ఈజ్ నాట్ ట్రాన్స్మిటెడ్ ద ఎంట్రోపీ ఈజ్ కాన్స్టెంట్. దట్ విల్ డిస్కస్. సో వీ హ్యావ్ ద పాలిట్రోపిక్ ప్రాసెస్. దీన్ని మనం జనరల్ ప్రాసెస్ అని కూడా అంటాం. సో దట్ యొక్క 5 ప్రాసెస్ ఏంటంటే వీ హ్యావ్ ద రివర్సబుల్ ప్రాసెసెస్. రివర్సబుల్ ప్రాసెస్ అంటే ఏంటంటే, ఒక సైకిల్ అనేటువంటిది థర్మోడైనమిక్ సిస్టమ్ అనేది ఒక సైకిల్ కంప్లీట్ చేసిన తర్వాత ద సేమ్ పాత్లో రివర్స్ రావాలి. సో వీఆర్ నాట్ కన్సిడరింగ్ ద ఫ్రిక్షన్. సో ఎనీ సైకిల్ మనం ఫ్రిక్షన్ కన్సిడర్ చేయట్లేదు అంటే ఫ్రిక్షన్ ఉందనుకోండి అది సేమ్ పాత్లో అది రాదు. బట్ ఫ్రిక్షన్ లేకపోతేనే సేమ్ పాత్లో వస్తుంది అన్నమాట. సో దట్ we cannot consider the friction so that it is not possible practically, right? So the reversible processes ఏమైతే ఉన్నాయో 5 numbers which is not possible practically, but an ideal condition only we have to discuss about this 5 number of the processes. అలానే మీరు చూడండి, irreversible process ఉన్నాయి, right? We have a irreversible processes. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ గురించి మీరు చూడండి. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటే వీ హ్యావ్ థ్రాట్లింగ్ ప్రాసెస్, రైట్? థ్రాట్లింగ్ ప్రాసెస్ గురించి ఇందులో వస్తుంది. రైట్, థ్రాట్లింగ్ ప్రాసెస్ గురించి. నెక్స్ట్ వీ హ్యావ్ ఎ ఫ్రీ ఎక్స్పాన్షన్ ప్రాసెస్, రైట్? వీ హ్యావ్ ఎ ఫ్రీ ఎక్స్పాన్షన్ ప్రాసెస్. సో మనం ఏంటంటే రివర్సిబుల్ ప్రాసెస్లో మనకి ద 5 ప్రాసెస్ గురించి, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో ఈ యొక్క 2 ప్రాసెస్ల గురించి, టోటల్ 7 ప్రాసెస్ గురించి మనం డిస్కస్ చేయాలి. దీంతో మనకి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ సిలబస్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ద సెకండ్ లా ఆఫ్ ద థర్మోడైనమిక్స్, రైట్ ఫ్రెండ్స్? సో దట్ టుడే క్లాస్ మనం ఈరోజుతో స్టాప్ చేద్దాము. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ యొక్క 7 ప్రాసెస్ గురించి మనం విల్ హ్యావ్ టు కంటిన్యూ దిస్.